కిడ్నాప్ అనే పదం చూపిస్తే మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. ఇదేంద్రదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు ఇంత గుద్దబల్ పెట్టేడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? కొంచెం కంట్రోల్ చేయండి సార్. చేయలేరా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అభి బాకీ హై. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? ఎవరు చెప్పారు కిడ్నాప్ చేయరు? డ్రైవర్ తో బయలుదేరారు. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నట్టు మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. పోలీస్ స్టేషన్ ఎవడెళ్ళాడు? మీ సరిగ్గా ఫాలో అవ్వాలి. దువ్వాడ శ్రీని గారు మాదిరి ఇంటర్వ్యూ కావాలి ఎందుకు అంటున్నారు? ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దాం. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయింది. మేము మంచి చేస్తున్నామని జనం నమ్ముతారు. ఏంటి బాబన్న ఇంకోసారి? మేము మంచి చేస్తున్నామని జనం నమ్ముతారు. అబ్బా, మేము మంచిగా ఉన్నామని జనం నమ్ముతారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. లేచి నిలబడ్డారు, నాకు రెస్పెక్ట్ ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది శ్రీనివాస్ గారు, తెలుసు కదా. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను, కానీ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏముంటనేది అర్థం కావట్లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మా నేను మీ జోలికి రాలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మీరు మీకు నచ్చితే చాలు, అసలు మీరెవరు నచ్చాల్సిన అవసరం లేదు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అసలు నాకు జాబ్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్పవు అంతే, భరించాలి. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగి నాకు నా ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫ్యాన్స్ అంట మేడం ఏమనుకుంటారు సార్? ఏమనుకుంటున్నాను అంటే నేషనల్ ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నేషనల్ లెవెల్ సెలబ్రిటీ అనుకుంటారా? ఫ్యాన్స్, ఆమెకు 2 కోట్ల వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. జనాలు ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటున్నాను. జనాలు కాదు, జాఫర్ అనుకుంటున్నాను. ఎవరన్నారు ఈ మాట? అసలు మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు అరు ఏంటంటున్నారా? ఆ గొంతేంటని కిడ్నాప్ అనే పదం వాడామా? సరే, ఇప్పుడు నేను చెప్తా, తొందరపడకండి. కిడ్నాప్ అనే పదం చూపిస్తే మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. అంటే చిక్కుకున్న చిల్లర బ్యాచ్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని అన్నాడు. ప్రశ్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు. ఎందుకు నోరు మోగబోయిందా నేను అన్నా. అంటే నాకు అర్హత లేదా? అంటే గౌరవంగా అంటారు అంతే అన్నాను. బూతులు లేవు కదా, అందులో వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా. ఉంటే చెప్పండి. అటు చూడు బే. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి నా కొడక. నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే వేద్దాం. నా కొడక చెప్తా, నా కొడక. మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను.
దువాడ శ్రీనివాసరావు గారిని పక్కన పెట్టేసి మాధురి గారు పాలిటిక్స్లోకి వచ్చేస్తారు టెక్కలి ప్రజలు ఏమైపోవాలో అని చెప్పి. ప్రజలకు లేని బాధ మీకు ఎందుకండి? ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్, నేను పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ కదండి, కొంచెం కంట్రోల్ చేయండి సార్. చేయలేరా? చేయండి. నీ భార్య నిన్ను చవడం చేసి ఆడిస్తుందని ఊరంతా అనుకుంటున్నారు. కాదండి, ఆయన కనిపించకుండా పోతే ఏమైంది? మా ఆయన కనిపించకుండా పోయాడని చెప్పిన అదవాడు మీరే మేడం, మీరు యాక్టింగ్లో వస్తే బాగా సక్సెస్ అస్సలు లేదు. లేదు, నేను అవ్వను, సక్సెస్ అవ్వను. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. యాక్టింగే వచ్చు మీకు. అడ్వైజులు తీసుకొని నాకు వద్దు మీ అడ్వైజ్, కానీ- నాకు వద్దు. మీ ఆవిడకు సినిమాల్లో రైట్ రంగం. ఒక క్యారెక్టర్ చేశారు కూడా కదా. అవును, ఏంటి క్యారెక్టర్? విలనే మహానటి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రాజా అతను నాకు నేను యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పి కౌంటర్లు వేస్తున్నాను నాకు. కాదు రియల్ గా కాంప్లిమెంటరీ కూడా తీసుకోరా. కామెంట్ కి అర్థం తెలియని పిచ్చిదాన్ని నేను కాదు. నేను నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు నాగేశ్వరరావు. రాజు, ఐ లవ్ యూ. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి